భక్తి కొరకు ప్రోత్సహించా. ఈ పాట పాడి మాయమవుతా. దేవునికి స్తోత్రం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. పాట కూడా ఒక మనిషిని స్వస్థపరిచిద్దంటే పాటలో ఉన్న దేవుని వాక్యం స్వస్థపరిచిద్ది. కొంతకాలం క్రితం అంటే దేవుని పాటలో ఉన్న మాటలు కూడా మనుషుల హృదయాలను కదిలిస్తాయి, స్వస్థత కార్యం జరిగిద్ది అనే దానికి ఒక సూచన. ఒక దైవజనుడు నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి సాక్ష్యం అది యథార్థంగా జరిగింది. ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన మరణ పడకలోకి వెళ్ళాడు. బ్లడ్ కక్కునే పరిస్థితిలో ఉన్నాడు. ఆ జబ్బు ఏందో తెలియదు, రక్తం కక్కుంటూ ఉంటాడు. డాక్టర్స్ పరీక్షించి దాదాపు ఇతను బ్రతకడం కష్టమని ఇంటికి పంపించారు. ఆ కండిషన్లో ఆయన ఉన్నప్పుడు ఇంక నిరీక్షణ లేదు, బ్రతుకుతానన్న ఆశ లేదు. భార్య బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు వెళ్ళి ఒక పాటను వినిపించాడు. ఆ పాట విని మళ్ళీ ఆ పాట విని మళ్ళా విని ఆ నైట్ గడిచింది. తెల్లవారిన దగ్గర నుంచి ఆ జబ్బు లేదు. అది వింటానే ఉన్నాడు. ఆ పాటలోని మాటలను బట్టి, విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా దేవుని సెలవు లేకుండా నాకు ఇది రాలేదు, అనుమతించిన దేవుడు తొలగిస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు ఇక అదే స్మరణ చేశాడు. తెల్లవారిన తర్వాత రక్తం కక్కువటం ఆగిపోయింది. తర్వాత నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. దేవుని కృపను బట్టి ఇప్పటికి కూడా ఆయన సజీవ లెక్కలోనే ఉన్నాడు. ఇది నిజంగా నేను అతిశయోక్తిగా చెప్పింది కాదు, లేకపోతే నేను పాడాను కాబట్టి అని చెప్పింది కాదు. పాడింది నేనైనా, పాడించింది ప్రభు, రాయించింది ప్రభు. అందులోని వాక్యం, అందులోని మాటలు దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యానికి ఆ శక్తి ఉంది కనుక నమ్మండి, మీ శరీరాల్లో కూడా నా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్ము నేస్తమా. ఈ పాటే ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. కొంతమంది బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చారంట. ఎవరైతే బాప్తిస్మం పొందగోరు వచ్చారో నీళ్ళ దగ్గరికి వెళ్ళండి. చర్చి వెనక వాటర్ ఉంటుంది. బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి. పరిచారకులు మీకు చెప్తారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడికి వస్తారు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు
వాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం సంపూర్తయ్యేంత వరకు ఏది నీ ప్రాణం తీయదు. మనుషులైనా, శత్రువులైనా, రోగమైన, సమస్యలైనా ఆయన ఇచ్చిన ఆయుష్కాలం వరకు నిన్నేది ముట్టలేదు. అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు. ఆ అవసరం తీరిన నాడు అవి ఉంచమన్నా ఉంచడు, తీసేస్తాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మర్చిపోవద్దు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె. నీకు అనుమతించే శ్రమలు నీకే కాదు, నీ పిల్లలకు కూడా పాఠాలు.